చేయాలి. ప్రైజ్ ది లార్డ్. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభునామంలో వందనాలు చెల్లించుకుంటున్నాను. నాకు ఇవ్వబడిన మాట 6వ మాట. సరే, 6వ మాటకి వెళ్ళే ముందు 2 విషయాలు చెప్తా. ఒకటి, మీరు ఎప్పుడైనా సరే మందిరానికి వచ్చినప్పుడు మీ బిడ్డలు, మీ పిల్లలు ఎక్కడున్నారు, ఎట్లా ఉన్నారు? ఇప్పుడు మీరు అక్కడున్నారు, మీ పిల్లలు ఇక్కడ స్టేజ్ మీద ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉంది, మీలో ఎంతమంది చెక్ చేస్తున్నారు? ఇప్పుడు మీరు ఎక్కడున్నారు, మీ పిల్లలు కొంతమంది కింద ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎట్లా ఉన్నారు, ఎంతమంది చెక్ చేస్తున్నారు మీలో? మీరు మందిరానికి వస్తే సరిపోదు, మందిరంలో కూర్చుంటే సరిపోదు, మీ పిల్లల్ని మందిరానికి తీసుకొస్తే సరిపోదు, కానీ వాళ్ళని ఆత్మీయంగా సిద్ధపరిచి వాళ్ళ యొక్క అంటే ఏమంటారు, వాళ్ళ యొక్క అలవాట్లు, వాళ్ళ యొక్క ప్రవర్తనని జాగ్రత్త చేయాల్సినటువంటి పరిస్థితి ఎవరిది? ఆ బాధ్యత ఎవరిది? మీకు అర్థమవుతుందా? ఒకవేళ మీ బిడ్డ మంచిలు తాగటానికి లేకపోతే ఏదైనా పని మీద కిందకి వెళ్తే, మంచిలు తాగటానికి లేకపోతే కిందకి వెళ్ళి రావడానికి ఎంత టైం పట్టిందో అంత టైం కంటే ఒకవేళ లేట్ అయితే తల్లిదండ్రులుగా మీరు ఏం చేయాలి? నీ బిడ్డను నువ్వు వెతుక్కోవాలా లేదా? మరి ఎందుకు పట్టించుకోకుండా ఇక్కడే కూర్చొని అట్లా వదిలేస్తున్నారు? మీకు అర్థమవుతుందా? బిడ్డలు మందిరానికి వస్తున్నారు, కానీ మందిరంలో ప్రార్థనలో ఎదగట్లేదు, వాక్యం వినట్లేదు, టైంపాస్ చేస్తున్నారు. మరి వాళ్ళు ఎట్లాగా వాక్యాన్ని రక్షణ పొందుతారు? మరి మీరు మందిరానికి తీసుకొచ్చేయండి ఉపయోగం? మీకు అర్థమవుతుందా? చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మన బిడ్డల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మందే, వేరే ఎవరో చేయరు. మనం చేసే ప్రార్థన అంటే మన క్రియలు లేకుండా మనం ప్రార్థన చేయడం వల్ల ఏముండదు, ఉపయోగం ఉండదు. కాబట్టి బిడ్డల్ని మీరు ముందు జాగ్రత్త చేసి జాగ్రత్తగా పెంచి తర్వాత ప్రార్థన చేయండి, సరేనా? ఇది ఒకటి అయిపోయింది. 2వ విషయం, బాగా వేడిగా ఉంది కదా, వాతావరణం బాగా వేడిగా ఉంది, మందిరంలో కూర్చోవడం కూడా చాలా కష్టంగా ఉంది కదా. ఎంతమందికి కష్టంగా ఉంది? ఎవరికి లేదా? సంతోషం. ఒకవేళ ఎవరికైనా కష్టంగా ఉంటే నేను ఒక మాట చెప్తా, దాన్ని మీరు ఆలోచించుకొని వాక్యాన్ని వినండి, అప్పుడు పెద్ద కష్టంగా అనిపిస్తుంది మీకు. ఎందుకు అంటే ప్రతి సంవత్సరం కూడా మార్చి ఏప్రిల్ నెలలో, ఆ టైం మార్చి ఎండింగ్ లేకపోతే ఏప్రిల్ నెలలోనే గుడ్ ఫ్రైడే వస్తుంది. ఎందుకు వస్తుంది తెలుసా? యేసుక్రీస్తు మరణించిన టైంలో, ఆ రోమా కాలంలో, అదే సమయంలో ఆయన మరణించిన కారణాన అదే సమయం, ఒక రోజు అటు ఇటు అయినా డేట్ మారినా సరే ఎండాకాలంలోనే గుడ్ ఫ్రైడే అనేది వస్తుంది. మీలో ఎంతమంది నడి రోడ్డు మీద ఒక అర్ధగంట సేపు నిలబడగలుగుతారు, లేకపోతే ఎండలో నిలబడగలుగుతారు? ఎండలో ఎంతసేపు నిలబడగలుగుతారు? ఒక గంట నిలబడగలుగుతారా? మనం ఎందుకు మందిరంలోకి వచ్చినప్పుడు వాక్యాన్ని ఆసక్తిగా వినలేకపోతున్నాం అంటే, యేసుక్రీస్తు మన కొరకు శ్రమ పడ్డాడన్న సంగతి మనకు తెలుసు, మన కోసం మరణించాడన్న సంగతి తెలుసు, కానీ ఆ వేదన ఎట్లా ఉంటుంది అన్నది మనకు తెలీదు, చాలా మందికి తెలీదు. నేను ఈరోజు చెప్తున్నా, ఒకవేళ నీ తండ్రి లేకపోతే నీ ప్రియ కుమారుడు, నువ్వు ప్రాణంగా ప్రేమించే వాళ్ళు ఒకవేళ ఆ స్థితిలో ఉంటే ఎట్లా ఉంటారో నువ్వు ఒకసారి ఊహించుకోగలిగితే, జీవితంలో ఎప్పటికీ కూడా నువ్వు దేవుణ్ణి నిర్లక్ష్యం చేయలేవు. ఆయన యొక్క మరణాన్ని నువ్వు ఎప్పటికీ కూడా నిర్లక్ష్యం చేయలేవు. ఆయన యొక్క అంగీని తీసేశారు, ఆయన తలకి మేకులు కొట్టబడి ఉన్నాయి. ఒకవేళ నీ చేతికి ఏదన్నా యాక్సిడెంట్ అయ్యి ఒక చిన్న దెబ్బ తగిలితే ఒక 5 నిమిషాలు రోడ్డు మీద నిలబడడానికి కట్టకపోతే నువ్వేం చేస్తావు? విలవిల్లాడిపోతావు. ఆయన దేహం అంతా కూడా ఆ దెబ్బలు, గాయాలతో నిండిపోయి ఉంది. ఆయన ఒంటి మీద చర్మం లేదు, తర్వాత తలకి ముళ్ళ కిరీటం పెట్టుబడి ఉంది, శిలువ మీద వేలాడుతా ఉన్నాడు. పైనుంచి విపరీతమైన ఎండ, కింద ఉన్న ప్రదేశం ఏంటి? ఐస్ గడ్డల మీద ఉన్నాడా? గొల్గతా కొండ. కొండ అంటే రాయి. రాయి మీద ఉన్నటువంటి టెంపరేచర్ ఎట్లా ఉంటుందో మీకు తెలుసా? ఒకవేళ సూర్యకాంతి కనుక రాయి మీద పడితే దానికి 2 రెట్లు ఆ వేడి కింద నుంచి పైకి దంతా ఉంటది. అటువంటి శ్రమ ఆయన ఎవరి కోసం పొందాడు? మీకు అర్థమవుతుందా? ఎవరి కోసం పొందాడు? ఒక 3 గంటలు, మనం ప్రతి ఆదివారం 3 గంటల ఆరాధనలో ఉంటాం, ఈ రోజు ఒక 2 గంటలు ఎక్స్ట్రా అయింది అంటే 5 గంటల సేపు మందిరంలో ఉండి ఆయన యొక్క మరణాన్ని ప్రచురం చేయడానికి నువ్వు ఇంత ఇబ్బంది పడతా ఉన్నావే. ఆయన శ్రమ, ఆయన బాధ నీకు అర్థం కాకపోతే నువ్వు ఎట్లాగా రక్షించబడి ఆయనతో కూడా నిత్యరాజ్యంలో ఉండగలుగుతావు? కాబట్టి దేవుని సన్నిధిని, దేవుని మాటల్ని నిర్లక్ష్యం అస్సలు చేయొద్దు. మీరు
అది మన జీవితాలకి తగినది కాదు. ఇంకా పోతే నాకు ఇవ్వబడినటువంటి మాటలోనికి నేను వెళ్తా. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, జీవముల మాయస్తా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీవు నాకు ఇచ్చిన కృపను బట్టి, ఈ ధన్యతను బట్టి నీకు వందనాలు. ముందున్న సమయాన్ని నీ చేతికి అప్పగిస్తున్నాను నాయన. మాకు కావాల్సినటువంటి వాక్య సత్యాన్ని అనుగ్రహించి నీవు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు చేయించుకుంటూ నీ కృపలో బలపరచమని యేసునామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. 5-6 మాటలు కూడా రెండు ఒకే అధ్యాయంలో ఉంటాయి. 19వ అధ్యాయం 38వ వచనం. యేసు ఆ చెరకు పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. సరే, ఇంకా ఇక్కడ నుంచి కూడా నేనే వాక్యాన్ని చదివి గబగబా ఫినిష్ చేస్తా ఉంటా. కొంచెం ఆసక్తిగానండి. ఇందులో రాయబడిన వచనంలో సమాప్తమైనది అని చెప్పి, సమాప్తమైనది అనే మాట 6వ మాట. దీనికంటే కొంచెం ముందు వచనంలో, అంటే 8వ వచనంలో, అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి అని రాయబడి ఉంటది. అంటే 28వ వచనంలో అప్పటికంతా కూడా సమాప్తమైందని యేసు ఎరిగి, అంటే అంతా ఈ లోకానికి యేసుక్రీస్తు ఎందుకు పంపబడ్డాడో ఆ అన్ని విషయాల్లో కూడా ఆయన సమాప్తం అయిపోయిందని యేసు ఎరిగి అక్కడ ఆగిపోయాడా? ఒక ప్రవచనం ఆగిపోయింది. అక్కడ ఒక ప్రవచనం నెరవేరలేదు. ఇంకా ఆ ఒక్క ప్రవచనం నెరవేరటం కోసం ఎన్నో మాట పలికాడు? 5వ మాట పలికాడు. అర్థమవుతుందా మీకు? సమస్తమును 28వ వచనంలో ఉంటది. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి తప్పికొనుచున్నాను అంటాడు. అంటే అప్పటికి మొత్తం అయిపోయింది, కానీ ఇంకొక ప్రవచనం ఉంది. కీర్తన గ్రంథం 69వ అధ్యాయం మీరేం తీయొద్దు. 21వ వచనంలో, అంటే ఇంచుమించుగా యేసుక్రీస్తు శిలువలో ఆ సమయానికి ఉన్న స్థానికి ముందు 750-800 సంవత్సరాలకు ముందు రాయబడినటువంటి ప్రవచనం ఏదైతే ఉందో, ఒక్క ప్రవచనం కూడా వ్యర్థం కాకుండా ఆ ప్రవచనాన్ని నెరవేర్చే పనిలో ఆయన 5వ మాట పలికినట్టుగా చూస్తాం. 5వ మాట నేను తప్పికొనుచున్నాననే మాట పలికిన తర్వాత 6వ మాట ఏదైతే ఉందో, అప్పుడు ఆయన చెప్తా ఉన్నాడు దేవునితో సమాప్తమైనది అనే మాట చెప్తా ఉన్నాడు. సమాప్తమైనది అనే మాట గ్రీక్ వర్డ్ లో ఇట్లా రాయబడి ఉంటది. ఎందుకు గ్రీక్ వర్డ్ అంటున్నానంటే, మన తెలుగు బైబిల్ని 2 భాషల నుంచి తర్జుమా చేశారు. పాత నిబంధన గ్రంథం మొత్తాన్ని కూడా హీబ్రూ లాంగ్వేజ్ నుంచి, ఇది యవనస్తులకు తెలియడం కోసం చెప్తున్నా, క్రొత్త నిబంధన మొత్తాన్ని కూడా గ్రీక్ లాంగ్వేజ్ నుంచి తర్జుమా చేశారు. అయితే తర్జుమా చేయబడిన సందర్భాల్లో కొన్ని పదాలకి కొన్ని అర్థాలు రాసేటప్పుడు మారి ఉంటాయి. కాబట్టి కొంత అనుభవజ్ఞులు లేదా యవనస్తులు వాక్యాన్ని ఎక్కువగా నేర్చుకోవాలనుకునే వారు ఎక్కువగా ఏం చేయాలంటే, గ్రీక్ లాంగ్వేజ్ టు తెలుగు ట్రాన్స్లేటింగ్ బైబిల్స్, ఇంగ్లీష్ బైబిల్స్ ఎక్కువ చదవటం వల్ల వాక్యాన్ని మరింత బలంగా చేతపట్టుకోగలుగుతారనమాట. అర్థమవుతుందా? ఇస్మాయిలు అడవి గర్దిపం వంటి వాడు అని తెలుగులో రాయబడి ఉంటది. అడవి గర్దిపం అంటే అడవి గాడిద అని, కానీ దాని అర్థం అది కాదు, చాలా బలమైన వ్యక్తి అని. ఇట్లాంటి అర్థాలన్నీ మనం తెలుసుకోవాలంటే తెలుగు బైబిల్ చదువుకుంటే, ఇప్పుడు మామూలుగా జనరల్ గా ఈ వాక్యం మనకు సరిపోద్ది. కానీ యవనస్తులు ఇంకా ఆత్మీయంగా బలపడాలి అంటే మీరు ఎంతవరకు చదవగలుగుతారో, ఎంతవరకు నేర్చుకోగలుగుతారో అంతవరకు. ఇప్పుడు 10th అయిపోయిన వాళ్ళు, ఇంటర్ అయిపోయిన వాళ్ళు, డిగ్రీ బీటెక్లు ఎట్లా చదువుతున్నారో, వాక్యాన్ని కూడా అట్లాగే పదే ధ్యానించడం వల్ల అనేకమైన మర్మాలని మనం నేర్చుకునే అవకాశం ఉంటుంది. అందుకనే గ్రీక్ వర్డ్ లో ఏమని ఉంటదంటే టెటెస్టలాయ్ అని ఉంటది. టెటెస్టలాయ్ అంటే సంపూర్ణము చేయబడింది, సంపూర్ణముగా చెల్లించబడింది అని అర్థం. అంటే ఇంకా చేయటానికి అక్కడ ఏమీ మిగిలి లేదు, అంతా కూడా చెల్లించేశాడు అన్నమాట. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడో, తండ్రి ఎందుకు పంపించాడో, సమస్తాన్ని ఆయన ఏం చేశాడంట? సంపూర్ణం చేశాడంట. సమాప్తమైనది అంటే సరిగా అర్థం కాదని నేను ఈ మాట చెప్తున్నా. సంపూర్ణం అంటే ఇంకా ఫినిష్డ్ అనమాట, ఇంక ఏమీ లేదు ఆయన చేయటానికి. ఆయన ప్రాణం పెట్టడం ఒక్కటే అక్కడ ఉంది. ప్రవచనాలు కానీ, తర్వాత ధర్మశాస్త్ర నెరవేర్పు కానీ అన్ని కూడా ఆయన ఏం చేశాడంట? సంపూర్ణం చేశాడంట. ఈ మాట నేను ఆలోచిస్తా ఉన్నప్పుడు నాకు 6వ మాట ఇచ్చారు కదా, ఈ 6వ మాట తర్వాత ఈ సమాప్తమైంది అని ఉంది కదా, ఒకవేళ దీనికి బిగినింగ్ పాత నిబంధనలో ఏమైనా ఉందా అని నేను చాలాసేపు ఆలోచించినప్పుడు ఒక అద్భుతమైనటువంటి ఒక వచనం నాకు దొరికింది. అది నాకు చాలా సంతోషం అనిపించింది. ఏంటి అంటే, తండ్రి అయిన దేవుడు లోకాన్ని సృష్టించినప్పుడు మొదటి 5 రోజులు కూడా ఏం చేశాడు ఆయన? మాటతో కలుగునుగాక 5 దినాలు కంప్లీట్ అయిపోయినాయి. 6వ రోజు మాత్రం చాలా అద్భుతమైన మాట ఉంటది. ఏమని ఉంటది? ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను
చేయదము. ఎవరితో అన్నాడు ఈ మాట దేవుడు? మీకు అర్థమవుతుందా? 5 రోజుల సృష్టి దేవుడు నోటి మాటతో చేశాడు, కానీ 6వ మాటని దేవుడు తన ప్రియ కుమారుడితో పంచుకున్నాడు. ఏమని పంచుకున్నాడు? మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను. మనం యేసుక్రీస్తుని ఎప్పటి నుంచి ఆలోచిస్తాం అంటే మత్తయి సువార్తలో యేసుక్రీస్తు పుట్టినప్పటి నుంచే తరచుగా ఆలోచిస్తాం. అంతేనా? ఎవరైనా సరే ఇంచుమించుగా చాలా మంది ఇక్కడి నుంచే ఆలోచిస్తూ ఉంటారు. 3 సంవత్సరాల పరిచర్య ఇదే ఆలోచిస్తారు. కానీ యేసుక్రీస్తు యొక్క బాధ్యత ఎప్పుడు మొదలైంది? సృష్టి మొదలైనప్పుడే. అంటే 6వ రోజు మానవుని సృజించటానికే దేవుడు తనతో కూడా తన కుమారుణ్ణి ఏం చేసుకున్నాడు? పాలిభాగస్తుని చేసుకున్నాడు. సో మానవుని సృజించటానికి యేసుక్రీస్తు అప్పటి నుంచే ఏం చేయబడ్డాడు? అప్పటికైన పేరు యేసుక్రీస్తు కాదు కానీ దేవుని చెప్పాలా కుమారుడు. దేవుని కుమారునికి ఆయన ఏమి ఇచ్చాడు? ఆయనతో పాటు కూడా మానవుని తయారు చేయడానికి కావాల్సినటువంటి యోగ్యతను ఇచ్చినట్టుగా మనం చూస్తాం. ఖచ్చితంగా దేవుని కంటే, అంటే సృష్టింపబడటానికి ముందు కంటే యేసుక్రీస్తు అంటే దేవుని కుమారుడు దేవునితో ఉన్నాడని ఎంతమంది నమ్ముతారు? ఎంతమంది నమ్ముతారమ్మా? ఒక 5-6 చేతులు మాత్రమే లేస్తున్నాయి. సరే, 2 రిఫరెన్స్లు చేసి నేను వాక్యంలోకి వెళ్ళిపోతా. యోహాను సువార్త 1వ అధ్యాయం 2వ వచనంలో ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను అని రాయబడి ఉంది. వాక్య భాగం చాలా క్లియర్ గా చెప్తుంది. ఏమని చెప్తా ఉందంటే ఆయన ఆది యందు ఎక్కడున్నాడంట? మత్తయి సువార్తలో ఉన్నాడా? మరియమ్మ తల్లి గర్భంలో నుంచి వచ్చినప్పుడే ఆయన భూమి మీద వచ్చినప్పుడే ఆయన ఉన్నాడు ఆ కుమారునిగా. ఎప్పుడున్నాడు ఆయన? ఆది అందే ఆయన ఉన్నాడు, సమస్తం కూడా ఆయన మూలంగా కలిగింది అని. అట్లాగే యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం చదివినట్టయితే యేసుక్రీస్తు తండ్రికి చేసే ప్రార్థన చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఆ అధ్యాయం. నేను చాలా సార్లు చదివా. 17వ అధ్యాయం 5వ వచనంలో తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము అంటున్నాడు. అంటే ఈ లోకం పుట్టక ముందే తండ్రి కుమారుడిని ఏం చేశాడంట? మహిమపరిచాడంట. మీకు అర్థమవుతుందా? అంటే కుమారుడు ఎప్పటి నుంచి ఉన్నాడు? లోకము పుట్టక మొదటి నుండి ఆయన ఉన్నాడు. లోకము సృష్టించబడిన తర్వాత మనిషి బాధ్యత యేసుక్రీస్తు ఎప్పటి నుంచి తీసుకున్నాడు? మనిషిని సృష్టించిన దినము నుండి ఆయన అంటే ఎప్పుడు అంటే మనిషి సృష్టించిన దినం నుంచి ఉన్నాడు. అయితే ఏదోను తోట అనేది ఒక పరలోకం అని చెప్పాలి. ఏదోను తోటలో చల్లపూట దేవుడు ఏం చేస్తా ఉండేవాడంట? ఆదాము అవ్వను దర్శించడానికి వస్తా ఉండేవాడు. ఆదాము అవ్వ చల్లపూట దేవుడైన యెహోవా స్వరం విని దాక్కున్నారు అని రాయబడి ఉంటది. చాలా అద్భుతమైన మాట అది. అది ఏంటి అంటే దేవుడు నిత్యం కూడా మనుషులతో నివాసం చేయాలి అని ఏర్పరచుకొని మానవుని దేవుడు సృజించాడు. అవునా కదా? అయితే మానవుడు ఏం చేశాడంటే కొన్ని వినకూడని మాటలు, ఆలోచన చేయకూడని ఆలోచనలు, చేయకూడని పనులు చేసి తన జీవితాన్ని ఏం చేసుకున్నాడంటే దేవునికి విరోధమైన స్వభావంతో చేసుకున్నాడు. ఏదోనో తోటలో సింహాలు ఉన్నాయి, పులులు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి, పిల్లులు ఉన్నాయి. ఇప్పుడైతే పిల్లిని చూసి కుక్కను చూసి పిల్లి పరిగెత్తిద్ది, పిల్లిని చూసి ఎలిక పరిగెత్తిద్ది, సింహాన్ని చూస్తే మనిషి ఒక్క నిమిషం నిలబడతాడా? నిలబడ్డు. కానీ అప్పట్లో అవన్నీ కలిసే ఉన్నాయి. కానీ దేన్ని ఏది కూడా ఏం చేసుకోవాలా? దాడి చేసుకోవాలా. అటువంటి పరలోక రాజ్యాన్ని అప్పుడే దేవుడు సృష్టిస్తే ఒక చిన్న అవిధేయత వల్ల మానవుడు ఏం చేయబడ్డాడు అంటే ఆ స్థానం నుంచి బయటికి గెంటివేయబడ్డాడు, నెట్టివేయబడ్డాడు. అయితే అట్లా నెట్టివేయబడటం దేవుని చిత్తం కాదు. కానీ ఏ ఒక్కరూ కూడా నశించిపోకుండా మరలా ఆయనతో నిత్య రాజ్యములో ఆయనతో కూడా ఉండి ఆయనతో సంతోషించాలి అనేది దేవుని చిత్తమై ఉంది. అట్టి చిత్తం కొరకు తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి తన యొక్క నెరవేర్పు, తనకిచ్చిన పని మొత్తాన్ని ఆయన చేసి చివరగా ఆయన పలికిన మాట ఏంటి? 6వ మాటలో సంపూర్ణమాయను, సమాప్తమైనది అని చెప్పాడు. సరే, కొన్ని వచనాలు నేను గబగబా ముందుకు తీసుకెళ్తా ఉంటా. ఆయన ఏ ఏ విషయాల్లో సంపూర్ణం చేశాడు అని చెప్పి నేను కన్క్లూజన్ ఇచ్చేస్తా ఉంటా. కొద్దిగా లేట్ అవుతుంది, ఏమనుకోవద్దు. ఎందుకు అంటే ప్రతిరోజు వాక్యం చెప్పే సేవకుడికి ఒక అవగాహన ఉంటది, ఎన్ని రిఫరెన్స్లు ఉంటాయి, ఎంత టైం ఉంటుంది, ఎంత టైంలో అయిపోతుంది అని. కానీ ఎప్పుడో ఒకసారి చెప్పే వాళ్ళకి రాసుకోవడానికి రాసుకుంటారు, కానీ ఎగ్జాక్ట్ గా దాన్ని ప్రదర్శించేటప్పుడు ఎంత సమయం పట్టింది అన్నది చెప్పడం చాలా కష్టం. దాన్ని బట్టి సాధ్యమైనంతటికి ముందుకు క్లోజ్ చేయడానికి వెళ్తా. కొద్దిగా జాగ్రత్తగా వినండి.
మత్తయి సువార్త 5:17 మీరు రాసుకోగలిగితే రాసుకోండి, ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఇప్పుడు టైం లేదు కాబట్టి. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనమునైనను వచ్చితనని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు అని రాయబడి ఉంటది. ఇక్కడ ఏమని రాయబడిందంటే ధర్మశాస్త్రం అంటే మానవుడు తప్పు చేసిన తర్వాత మానవుడు జీవించిన విధానాల్లో అనేక లోపాలు, అనేక ఇబ్బందులు, అనేక సమస్యలు ఉండి దేవునికి దూరం అయిపోతా ఉన్నప్పుడు, సరే ఇదిగో మీరు ఇట్లా పాపం చేస్తా ఉన్నారు కదా, మీ పాపాలు తుడిచివేయబట్టడానికి మీరు ఇట్లాగ బలులు ఇవ్వండి, మీరు ఇట్లాగ యాజకుడి దగ్గరకు వచ్చి మీ పాపాలను ఒప్పుకోండి అని చెప్పినప్పుడు ఆయన ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఇచ్చి మీరు బ్రతకవలసిన విధానము ఇది, విధి విధానం ఇది అని తెలియజేశాడు. కానీ ఆ ధర్మశాస్త్రం అనేది ఏం చేయబడలేదు, సంపూర్ణం చేయబడట్లా. మానవుడు వస్తున్నాడు, ఈ రోజు బలిస్తున్నాడు, మళ్ళీ వెళ్తున్నాడు, వారం రోజులు సరిపడా పాపాలు చేస్తున్నాడు, మళ్ళీ వచ్చి ఏం చేస్తున్నాడు, మళ్ళీ వస్తా ఒక పావురాన్నో ఒక గొర్రెనో ఒక దూడనో తీసుకొస్తున్నాడు యాజకుడి దగ్గరికి, మళ్ళీ బలి ఇచ్చేస్తున్నాడు, మళ్ళీ వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ ఏం చేస్తున్నాడు. ధర్మశాస్త్రం అనేది సంపూర్ణం చేయబడట్లా. సో దాన్ని బట్టి అట్లాగే ఇంకొక మాట ఏంటంటే ప్రవక్తల వచనములు అంటే ప్రవచనాలు. బైబిల్లో 700 సంవత్సరాలకు పూర్వం యేసుక్రీస్తు పుట్టి మరణించడానికి 700 సంవత్సరాలకి ముందు యెషయా ప్రవక్త, దావీదు ప్రవక్త ఇటువంటి వాళ్ళందరూ కూడా ప్రవచించిన ఏ ఒక్క ప్రవచనం కూడా నెరవేరపడకుండా లేదు. సమస్తాన్ని నెరవేర్చడానికి నేను వచ్చా గాని కొట్టివేయటానికి నేను రాలేదు అని చెప్తా ఉంటాడు. యెషయా గ్రంథం 53:5 మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది అన్న. ఈ వచనం రాసింది యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత కాదు. ఒకవేళ యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత పౌలు గారు రాస్తే మనం అనుకుంటాం యేసుక్రీస్తు ఆల్రెడీ చేసేసాడు కదా కాబట్టి దాన్ని చూసి రాశారు అని అనుకుంటాం. కానీ ఇక్కడ ఎట్లా రాయబడిందంటే యేసుక్రీస్తు ఎవరో తెలియక ముందు 700 సంవత్సరాలకు ముందే ఈ ప్రవచనం అనేది దేవుడు బయలుపరిచారు. మనం చాలా మంది విశ్వాసంగా ఉంటాం కానీ విశ్వాసంలో జీవించం. అంటే రేపటి దినం ఏం జరగబోతుంది అనే ఒక నిశ్చయత మన జీవితాల్లో అస్సలు కనపడదు. దేవుడు ఒక రోజు వస్తాడు అనే నిశ్చయత మన జీవితంలో అసలు కనపడదు. వస్తాము, ప్రార్థన చేస్తాము, అవసరాన్ని బట్టి ప్రార్థన చేస్తాము. ఎక్కువ అవసరం అయితే రేపు రోజు డోక్రా గ్రూప్ కట్టాలి, డబ్బులు లేవంటే ఒక అర్ధగంట ఏడ్చి ప్రార్థన చేస్తాం. కానీ నేను నిత్య జీవానికి వెళ్ళను అని తెలిస్తే ఎంతమంది గుండెలు బాదుకొని ఏడుస్తారు మీలో? ఎంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళలో నేను నిత్య జీవానికి వెళ్ళి రక్షణ, మారు మనసు పొంది నిశ్చయమైన జీవితాన్ని నేను జీవిస్తున్నా, ఇదిగో దేవుడు నా కోసం తన పనిని సమాప్తం చేసి నాకు నిత్య రాజ్యాన్ని ఇచ్చాడు, నేను కూడా అట్లాగే ఆయనతో కూడా ఉండటానికి నేను సంపూర్ణం చేయబడి జీవిస్తున్నా అనేవాళ్ళు ఎంతమంది ఉంటారు ఇక్కడ? మీకు అర్థమవుతుందా? ఒకవేళ ఈ బాధ మీకుంటే మీరు ఇంకా ఏ విషయమైన ప్రార్థన మీరు చేయరు. గేదెకు బాగాలేదు, దూడకు బాగాలేదు, ఒంట్లో బాగాలేదు, కొడుకు బాగాలేదు, ఇల్లు కావాలా, ఆస్తి కావాలని ఏ ప్రార్థన చేయరు మీరు. లేకపోతే దేశానికి మధ్య యుద్ధం జరుగుతుంది, యుద్ధం ఆగాలని మీరు ప్రార్థన చేయరు, శాంతి కోసం ప్రార్థన చేయరు. ఇవన్నీ ఎందుకంటే నిత్య రాజ్యానికి కావాల్సిన అర్హత మీకు లేని కారణాన భూమి మీద ఇంకా బతకాలి అనే కోరికతో చేసేటటువంటి ఒక ప్రార్థన. ఒకవేళ మీరు సంపూర్ణం చేయబడితే రోజు ఒకటే ప్రార్థన చేస్తారు. ఏమని చేస్తారు తెలుసా? అయ్యా నువ్వు తొందర రా, మేము ఇక్కడ ఉండలేకపోతున్నాం, మేము నిన్ను చూడాలా, నీతో ఉండాలని ప్రార్థన చేస్తారు. ఎంతమంది చేస్తున్నారు మీరు ఈ ప్రార్థన? మీ అనుదిన ప్రార్థనలు అయ్యా నువ్వు రావటమే లేటు, నేను సిద్ధంగా ఉన్నా అని ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? మీకు అర్థమవుతుందా అమ్మా? వాక్యం అర్థమవుతుందా మీకు? మీలో ఎంతమంది రక్షించబడి బాప్తిసం తీసుకొని ప్రతిరోజు నానా నేను నీ కోసం ఎదురు చూస్తా ఉన్నా, నాన్న నువ్వు రావటమే ఆలస్యం, నాలో ఏ లోపం లేదు, నీవు తప్ప నాకు వేరే మార్గం లేదు, పరలోకంలో ఉండటానికి నాకు చాలా ఆశగా ఉంది, నువ్వు రానా అని ఎంతమంది ప్రార్థన చేస్తా ఉన్నారు? ఒకవేళ ఇటువంటి ప్రార్థన నువ్వు చేయకపోతే ఇంకొక 100 సంవత్సరాలు నువ్వు ఈ భూమి మీద బతికి చచ్చిపోయిన అనవసరం ఇంకా బతికి. అర్థమవుతుందా? ఇటువంటి ప్రార్థన కనుక మనం చేయకపోతే మందిరానికి వచ్చి గంటలు ఏడ్చి ప్రార్థన చేసి గంటలు రోజులు వాక్యం వింటాం అనవసరం. ఇది ఖచ్చితమైన మాటే. మన ప్రార్థన అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా ఉండాలంట. వినపడుతుందా? మీ మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టు ఉండాలా. ఎట్లా పడితే అట్లా బతికేస్తే నిత్యరాజ్యానికి నువ్వు చేరలేవు. ఎట్లా పడితే అట్లా మాట్లాడేస్తే నిత్యరాజ్యంలో నువ్వు ఉండలేవు. దేవుని చిత్తానికి నువ్వు లోబడి జీవిస్తేనే నువ్వు నిత్యరాజ్యంలో ఉండగలుగుతావు. కాబట్టి ఆయన సంపూర్ణం చేయటానికి కారణం ఏంటంటే ఆదామును వదిలేసిన దేవుడు మరలా తిరిగి ఎందుకోసం అయితే ఆయన ఈ మనుషుల్ని సృష్టించాడో అట్టి మనందరినీ కూడా నిత్యరాజ్యంలో ఆయనతో కూడా ఉంచుకొని మరి యొక్క పరలోక రాజ్యంలో మనతో సంతోషించాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. మరి మనం ఏం చేస్తా ఉన్నాం? మన పరిస్థితి ఎట్లా ఉంది?
ఇంకా కొన్ని వచనాలు నేను చెప్పాలి, కానీ నాకు వాస్తవానికి నేను రాసుకున్న రెఫరెన్స్లు చాలా ఉన్నాయి, కానీ నాకు ఎందుకు అవసరం లేదనిపిస్తుంది. చెప్పబడిన వాక్యం చెప్పబడింది అని నా మనసు కనిపిస్తా ఉంది. ఇంకా దీన్ని పొడిగించుకుంటా వెళ్ళటం కూడా టైము అంటే టైము ఎక్కువ కాలయాపన ఏమనిపిస్తుంది. సరే, 2-3 వచనాలు చెప్తా. ఏప్రిల్ రాసిన పత్రిక 9:16-17 వచనాల్లో ఉంటది, మరణ శాసనం ఎక్కడ ఉన్నా అక్కడ మరణ శాసనము రాసిన వారిని మరణం ఆవశ్యకము, శాసనము రాసిన వాడు మరణం పొందితేనే అది చెల్లును అన్నది. అది మరణ శాసనం గురించి ఉంది, కానీ ఒకవేళ ధర్మశాస్త్రము గనక సంపూర్ణం చేయబడాలి అంటే అది ఎవరు చేయాలి? ఎవరైతే ధర్మశాస్త్రాన్ని ఇచ్చారో వాళ్ళే ధర్మశాస్త్రాన్ని సంపూర్ణం చేయాలి. అవునా కదా? శాసనము రాసిన వాడికే ఏముంటది? శాసనాన్ని కొట్టివేసే హక్కు ఉంటది. ఒకవేళ దాన్ని ఫుల్ఫిల్ చేయాలన్నా ఎవరి వల్ల అయితే? ఆ శాసనము రాసిన వాని వల్ల అయితే. అట్లాగే ధర్మశాస్త్రాన్ని మనకిచ్చిన దేవుడే ధర్మశాస్త్రాన్ని తన కుమారుడి చేత ఏం చేశాడు? సంపూర్ణము చేసినట్లుగా మనం చూస్తాం. ఎబ్రీ 17లో ఉంటది, నేను గ్రంథపు చుట్టల్లో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చటకు ఇదిగో నేను వచ్చి ఉన్నా అని అంటాడు. ఆయన ఎందుకు వచ్చాడు అంటే తండ్రి చిత్తం ఏమై ఉందో ఆ చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చినట్టుగా చూస్తాం. అంతేకాకుండా అపోస్తుల కార్యం 3:18 వచనంలో సమస్త, అంటే నేను మెయిన్ వచనాలే చదువుతున్నా, వచనం మొత్తం చదవకుండా, సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయములు నెరవేర్చడానికి ఆయన వచ్చి నెరవేర్చినట్టుగా మనం చూస్తాం. తర్వాత అపవాది 1 యోహాను 3:8 వచనంలో అపవాది యొక్క క్రియలను లయపరచుటకు దేవుని కుమారుడు ఏం చేయబడ్డాడంట? ప్రత్యక్షపరచబడెను అని రాయబడింది. అట్లాగే 9:10 లోకా 9:10లో నశించదాన్ని వెతికి రక్షించుటకు, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు శిలువ మరణానికి, అంటే 6వ మాటకు ముందు ఇవన్నీ కూడా ఏం చేశాడు? ఆయన ప్రతి మాటని సంపూర్ణం చేశాడు. కానీ మనం ఈ వచనాలు చదువుతా ఉంటాం, కానీ మనం జీవితాలు సంపూర్ణతలోనికి ఎందుకో రాలేకపోతా ఉన్నాయి. పరిపూర్ణతమైన జీవితాన్ని మనం జీవించలేకపోతా ఉన్నాం. అట్లాగే మార్క్స్ వార్త 10:45 వచనము, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చేనను అని రాయబడి ఉంటది. అనేకులకు ప్రతిగా అంటే నీ కోసం, నా కోసం, మనందరి కోసం కూడా ఆయన ఏం చేశాడు అంటే, నువ్వు గొర్రెని మేకను బలించి నా పాపం పోయి అని నువ్వు అనుకొని బతికేది బతుకు కాదు. అటువంటి బతుకు వల్ల నువ్వు దేవుణ్ణి చూడలేవు అని చెప్పి, పాపము లేని ఆయన, పాపముతో పుట్టిందే కదా ఏదైనా, గొర్రెైనా బర్రైనా ఏదైనా సరే శారీరక సంబంధమైనటువంటి క్రియ ద్వారానే పుడతాయి. కానీ యేసుక్రీస్తు ఎట్లా పుట్టాడు? పరిశుద్ధాత్మతో పుట్టాడు. సో పాపము లేకుండా పుట్టినటువంటి యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తం ఏం చేయబడ్డాడు? మరణించబడిన కారణాన మనకి ఏం జరిగింది? నిత్య రాజ్యములో పాపము లేని దేవునితో పాపము లేని బిడ్డలుగా ఉండే ఒక అర్హతని యేసుక్రీస్తు మనకి ఇచ్చినట్టుగా చూస్తాం. అట్లాగే యోహాను సువార్త 17:4 వచనంలో, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిస్థితిని అని పలికినట్టుగా మనం చూస్తాం. 17వ అధ్యాయం అంటే ప్రేయర్. నేను చెప్పాను కదా మీకు, యోహాను సువార్త 17వ అధ్యాయం మొత్తం కూడా యేసుక్రీస్తు తన తండ్రితో ప్రార్థనా పూర్వకంగా మాట్లాడినటువంటి అధ్యాయం అది. అందులో చెప్తున్నాడు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచాను అని అంటా ఉన్నాడు. ఇప్పుడు నీకు నాకు ఉన్నటువంటి ఒక ప్రశ్న ఏంటి అంటే, నీవు సంపూర్ణము చేయబడ్డావా? అమ్మా, వినపడుతుందా మీకు? మీరు సంపూర్ణం చేయబడ్డారా? నేను రక్షించబడ్డా, నేను బాప్తిసం తీసుకున్నా అనే ఆలోచనలో నీవు ఉన్నావా? లేకపోతే ఈ క్షణము, లేకపోతే ఈ రోజు రాత్రి, రేపు, ఎల్లుండు, ఎప్పుడైనా రాని యేసుక్రీస్తు నేను సిద్ధంగా ఉన్నా, ఆయన వచ్చి పిలిస్తే ఆ పిలుపు నాకు వినపడిద్ది. ఆయన ఆత్మ గనక, ఆత్మ ద్వారా రక్షించబడిన నేను ఆ ఆత్మస్వరాన్ని విని నేను లెగిసి ఆయనతో కూడా సంతోషిస్తా అనే నిశ్చయత మీలో ఎంతమందికి ఉంది? ఒకవేళ అటువంటి నిశ్చయత నీకు లేకపోతే నీవు సంపూర్ణము చేయబడిన మనిషివి కాదు. నీవు సంపూర్ణం చేయబడకపోతే యేసుక్రీస్తుతో కూడా తండ్రి వద్దకు నీవు చేరటానికి యోగ్యమైన మనుషులం మనం కాదు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే సంపూర్ణం చేయబడాలి. ఆయనతో పాటు నిత్య రాజ్యమునకు ఉండటానికి కావాల్సినటువంటి యోగ్యమైన జీవితాలని మనము కలిగి ఉండాలి. కన్క్లూజన్ వచనాలు 1-2 చెప్పి నేను ముగిస్తా ఉంటా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనంలో సార్దీస్ లో ఉన్న సంఘానికి యేసుక్రీస్తు యోహానుతో చెప్తాడు. ప్రకటన గ్రంథం అంటేనే కొన్ని వచనాలు దేవదూతలు మాట్లాడతారు యోహానుతో, కొన్ని వచనాలు యేసుక్రీస్తు మాట్లాడినట్టుగా మనం చూస్తాం. ఖచ్చితంగా 7 సంఘాలతో యేసుక్రీస్తే మాట్లాడాడంటారా?
అసలు ఆ 7 సంఘాలు ఏందో, ఆ మాటలు ఏందో మాకేం తెలుసు అన్నట్టు చూస్తున్నారు అందరూ. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18, 19, 20 వచనాల్లో ఆ యేసుక్రీస్తుని చూసి గడగడా వణుకుతా ఉన్నప్పుడు యేసుక్రీస్తు యోహానుతో మాట్లాడతారు. ఇదిగో నేను 7 సంఘాలకి 7 లేఖలు చెప్తున్నాను, ఆ దూతలకి నువ్వు రాసి పంపించని చెప్తా ఉంటాడు. క్లియర్ గా ఉంటది అందులో సార్దీస్ సంఘానికి రాయబడినటువంటి ఒక మాటని ఈ రోజున మన సంఘంతో నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనపడలేదు గనుక జాగరూకుడవై మేల్కొని చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. ఈ వచనం యొక్క అర్థం నేను మరోసారి మీకు చెప్తా. నీ క్రియలు నా దేవుని ఎదుట ఎట్లా లేవంట? సంపూర్ణమైనవిగా లేవంట. అర్థమవుతుందా? మనం మందిరానికి వస్తా ఉన్నాం, దేవునితోనే ఉన్నాం, కానీ మన క్రియలు ఇంకా సంపూర్ణం చేయబడకపోతే మన నెత్తి రాజ్యంలో ఉండటం చాలా కష్టం. కాబట్టి జాగరూకుడవై అంటే మేల్కొని ఉండి అని అర్థం. సావనై ఉన్న మిగిలిన వాటిని అంటే ఏటిని? సావనై ఉన్న మిగిలిన ఆత్మలను అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ సావనై ఉన్న మిగిలిన వాటిని. ఎంతో మందికి సంవత్సరాల తరబడి మందిరానికి వస్తున్నారు, అయ్యా రక్షించబడయ్యా, అయ్యా బాప్తిసం తీసుకోయా అంటే తీసుకునే టయానికి లేచి బయటికి వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటంటారు? ఈ సంఘం వారి గురించి భారంగా ప్రార్థన చేయట్లా. ఒక ఆత్మ సంఘంతో చెప్తున్న మాట ఇది. సావనై ఉన్న మిగిలిన వాటిని ఏం చేయాలంట? బలపరచాలంట. మరి మీరు ఎందుకు వారి కోసం ప్రార్థన చేయట్లా? వారిని మీరు ఎందుకు బలపరచట్లా? అర్థమవుతుందా? ఒకవేళ మన సంఘంలో ఒక్క ఆత్మ కూడా నరకానికి పోవటం మీకు ఇష్టం లేదంటే, తప్పిపోయిన వాళ్ళని, చెదిరిపోయిన వాళ్ళని, తర్వాత ఎవరైతే రక్షించబడలేదో రక్షించబడి బాప్తిసం తీసుకొని కూడా ఇంకా అంటే కొద్దిగా అవిశ్వాసంతో అవిధేయతతో వెనకబడిపోతున్నారో వాళ్ళందరినీ బలపరచవలసిన బాధ్యత దేవుడు ఎవరికి ఇచ్చాడు? అయ్యగారికి ఇచ్చిండా? సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. ప్రతి ఒక్కరు కూడా ఒక్క ఆత్మ కూడా నశించిపోకూడదని రోజు కూడా ఏం చేయాలా? భారంతో ప్రార్థన చేయాలా. అట్లా ప్రార్థన చేసినప్పుడు మాత్రమే మన మందిరం, మన సంఘం ఏం చేయబడింది? సంపూర్ణము చేయబడింది. అట్లాగే అపొస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ 2 తిమోతి 4వ అధ్యాయం 7వ వచనంలో ఇట్లా అంటాడు, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది అని అన్నాడు. అపొస్తలుడైన పౌలు ఒక్కడికి మాత్రమే కాదు, కానీ ఇక్కడ ఉన్న మనం అందరం కూడా, నువ్వు నేను అందరం కూడా మనం ఈ మాట పలకవలసిన వారమై ఉంటున్నాం. అట్లా పలకాలి అంటే దానికి కావలసినటువంటి సంపూర్ణమైన జీవితం మనకి చాలా అవసరమై ఉంటుంది. కాబట్టి మంచి పోరాటం మనం పోరాడే వాళ్ళంగా ఉండాలి. మన పరుగు దేవునిలో కడముట్టించేవారుగా ఉండాలి. మనం ప్రతిరోజు, ప్రతినిత్యం, ప్రతి క్షణం కూడా విశ్వాసాన్ని ఏం చేసుకోవాలా? ఏం చేయాలమ్మా? కాపాడుకోవాలా. విశ్వాసాన్ని కాపాడుకోవడం అంటే అంత సింపుల్ మోడ్ కాదు. అదేం చిన్న మాట కాదు. ప్రతి క్షణం అపవాదితో యుద్ధం చేయాలి. ప్రతి క్షణం లోకాన్ని ఎదిరించాలా. చిన్న చిన్న బెనిఫిట్స్ కోసమే మందిరాన్ని వదిలేసిపోయే పరిస్థితిలో మనం ఉన్నాం. ఇట్లాగైతే విశ్వాసాన్ని కాపాడుకోవడం చాలా కష్టం. అర్థమైందా? రేపు రోజున ఇంకొక మహా అయితే ఇంకో సంవత్సరంన్నరకి ఎస్సీ యాక్ట్కి సంబంధించి ఎవరైతే ఎస్సీలుగా ఉంటారో వాళ్ళు హిందువులుగానే ఉండాలి, క్రైస్తవులుగా ఉండకూడదు అని అంటే, సర్లే ఏం కాదులే అని మీరు ఒప్పేసుకుంటారేమో. తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ ఒక చట్టం తీసుకొస్తారు. ఎవరైతే హిందువులుగా ఉన్నారో వాళ్ళు ఈ గుడిలోకి వెళ్ళాలి, ఆ చర్చిలోకి వెళ్ళటానికి లేదు అంటే మీరు ఏం చేస్తారు? మీ విశ్వాసం ఏమైపోద్ది అమ్మా? మనం ఇంకా ఏ విశ్వాసంలో ఉన్నామంటే శ్రీరామనవమికి పోయి పానకం తెచ్చుకునే విశ్వాసంలోనే ఉన్నాం. మన పండగ కాకపోయినా సరే ఇంట్లో ఉగాది పచ్చడి చేసుకుని అందరం తినే విశ్వాసంలోనే ఉన్నాం. ఎట్లాంటి విశ్వాసం ద్వారా దేవుణ్ణి చూడటం అసాధ్యం. అది ఎప్పటికీ కూడా జరగదు. తండ్రి పలికించినటువంటి కుమారుడైన యేసుక్రీస్తు పలికినటువంటి 6వ మాట సమాప్తమైనది. ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి మాట మేరకు మనిషిని సృష్టించాడు. మనిషి కోసమే ఈ భూమి మీదకి వచ్చాడు. మనిషి కోసమే తన ప్రాణాన్ని పెట్టాడు. తన దేహము, తన తల సమస్తాన్ని నలగొట్టుకున్నాడు. ఆఖరిగా చెప్తున్నాడు, సమాప్తమైంది, నేను చేయాల్సిన పని నేను చేశా అని చెప్తా ఉన్నాడు. ఈ రోజున నీకు నాకు ఉన్నటువంటి ప్రశ్న ఏంటంటే, మనం చేయాల్సిన పని మనం చేస్తా ఉన్నామా లేదా? మనం సంపూర్ణం చేయబడ్డామా లేదా అనేది పరీక్షించుకొని ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, జీవముల మా యేసయ్యా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. తండ్రి, నీవు నన్ను దర్శించి నీవు నాకు ఇచ్చిన ఈ కృపను బట్టి నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయ్యా, నన్ను బలపరిచిన విధానం బట్టి నీకు వందనాలు నాయన.
కొద్ది నిమిషాలు నాయన నీ బిడ్డలతో కూడా నాయన వాక్యాన్ని పంచుకోవటానికి నీవు ఇచ్చిన మహాకృపను బట్టి నీకు వందనాలు. ముందున్న సమయంలో మీరే తోడుగా ఉండి నడిపించండి ఆయన. మాకు కావాల్సినట్టు వాక్య సత్యాలను మాకు అనుగ్రహించారని నమ్ముతున్నాం తండ్రి, మీకు వందనాలు. సంపూర్ణమైన జీవితం మేము కలిగి ఉండేలాగా మీరు కృప చూపండి. సంపూర్ణమైన ధన్యత మేము కలిగి ఉండే కృపను మాకు దయచేయండి తండ్రి. నాయన ఈ క్షణంలో నీవు వస్తే నాయన నీ మాట విని నాయన మేము అందరము కూడా లేచి నీతో ఉండే కృప మా అందరికి అనుగ్రహించమని యేసునామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రములు. అందరికి వందనాలండి.